తెలుగు కుర్రాడివయ్యి తెలుగు ఇండస్ట్రీని వదిలేసి అసలు బాంబే వెళ్ళి అక్కడ ఆడిషన్స్ ఇవ్వడానికి, అక్కడ నువ్వు స్ట్రగుల్ అవ్వడానికి, ఇంత చిన్న గదిలో 500 మంది మధ్యలో నువ్వు నిలబడడానికి, అసలు వాట్ ఈస్ ది అపరెంట్ రీజన్ ఫర్ దట్? ఇక్కడ ఆడిషన్స్ వర్కౌట్ అవ్వట్లేవని. ఇక్కడ నేను చాలా ట్రయల్స్ చేశా. సో నాకు ఎక్కడ షార్ట్ లిస్ట్ అవ్వడం కానీ ఛాన్స్ పెద్దగా రాలేదు. సో ఫైనల్గా నేను యాక్చువల్గా అప్పుడు ఏంటంటే నేను నాటకాలు చేస్తాను. నేను స్టేజ్ నుంచి యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్. ఓకే. సో నేను కాలేజ్లో స్టేజ్ ప్లేస్ చేసేవాడిని అండ్ అక్కడ హిందీ నాటకాలు చేసేవాళ్ళం మేము. యు ఆర్ ఫ్రమ్ బేసికల్లీ ఓకే, బట్ ఇక్కడ హిందీ నా ఇంజనీరింగ్ కాలేజ్లో నేను హిందీ నాటకాలు నాకు చిన్నప్పటి నుంచి నేను హిందీ నాటకాలు చదవడం, హిందీ పోయట్రీ రాయడం ఇవన్నీ అలవాటు నాకు. ప్రేమ్చంద్ గారి బుక్స్ చదవడం, కఫన్, హబీబ్, తన్వీర్ వీళ్ళందరూ. కఫన్ చదివావా? కఫన్ చదవలేదు, బట్ ఆయన ప్లేస్ అవి చదవడం. సో నేను పనిచేసే థియేటర్ గ్రూప్ రాజేష్ గారు అని మా గురువు గారు ఉండేవాళ్ళు థియేటర్లో. సో మా కాలేజ్లో, సో మాకు అక్కడ భారత్ భవన్ అని ఒక థియేటర్ ప్లే గ్రూప్. కాలేజ్? NIT భోపాల్. ఓకే.